నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. భారత కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల సుదీర్ఘ పోరాట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా శత జయంతి ఉత్సవాలు అంబరాన్నంటున్నాయి. ఈ చారిత్రాత్మక ఉత్సవాల ముగింపు బహిరంగ సభను ఈ నెల 18న ఖమ్మంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ సభను జయప్రదం చేయాలి అని కోరుతూ నంద్యాల జిల్లాలో సిపిఐ చేపట్టిన ప్రచార జీపు జాథా 2వ రోజుకు చేరుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా నిఘా 2TV న్యూస్ ఛానల్ ప్రతినిధి జైపాల్ అందించడం జరిగింది. నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11 నుండి 13 వరకు 3 రోజుల పాటు సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో జీపు జాథా నిర్వహిస్తున్నారు. నిన్న పాపిలిలో ప్రారంభమైన ఈ జాథా ఈరోజు ఉదయం సిరివెల్ల మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత గడ్డపై కమ్యూనిస్టుల పోరాటం అజరామమైనది అని, 100 ఏళ్లుగా కార్మికులు, కర్షకులు మరియు పేద ప్రజల పక్షాన సిపిఐ రాజీలేని పోరాటాలు చేస్తుంది అని ఆయన కొనియాడారు. ఈ చారిత్రాత్మక సభకు నంద్యాల జిల్లా నుండి పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు మరియు సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమానికి సిపిఐ ఆళ్లగడ్డ కార్యదర్శి భాస్కర్ అధ్యక్షత వహించగా పలువురు ప్రముఖ నాయకులు తమ మద్దతు తెలిపారు. బాబా ఫక్రుద్దీన్, సహాయ కార్యదర్శి రాధాకృష్ణ, జి నాగరాముడు, సోమన్న, భార్గవ్, బాల నరసింహుడు, వీరితో పాటు మధు, పామిలేటి మరియు ఇతర పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాల ముగింపు సభ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో నిర్వహించబోతా ఉన్నాం. ఈ ఖమ్మంలో జరగబోయేటువంటి సభను జయప్రదం చేయాలని నంద్యాల జిల్లాలో జనవరి 11, 12, 13 తేదీల్లో అన్ని మండలాలు 29 మండలాలు తిరిగి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ పరిపాలనలో దేశంలో నుండి ప్రజానీకం పూర్తిగా వర్గాలుగా, కులాలుగా, మతాలుగా విద్వేషాన్ని రెచ్చగొట్టి మళ్ళీ అధికారంలోకి రావాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. దీన్ని ఎండగట్టాలంటే కమ్యూనిస్టులు తప్ప వేరే వాళ్ళ చేత కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ అందరూ కూడా నరేంద్ర మోడీ ఏటుకు భయపడి ఎవరు కూడా మాట్లాడలేకపోతున్నారు. ఈరోజు లౌకిక పార్టీలుగా చెప్పుకున్నటువంటి పార్టీలని ఎందుకు మీరు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు? ఈరోజు ప్రత్యేకంగా SIR పేరు మీద ముస్లింలని ఈరోజు ఇతర దేశాలకు పంపించాలని కుట్ర చేస్తూ ఉన్నాడు. దీన్ని ఖచ్చితంగా ఎండగట్టాలా. ఈ గ్రామంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు కూడా ఆలోచన చేయాలి. SIR పేరు మీద అనేకమైన కుట్రలు చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. ఎన్నికల వ్యవస్థను వాళ్ళ చేతులు పెట్టుకున్నారు, న్యాయ వ్యవస్థను వాళ్ళ చేతులు పెట్టుకున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే నక్సలైట్లు అంటూ ఉన్నారు, అర్బన్ నక్సలైట్ అంటూ ఉన్నారు. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో పోరాటం చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శత జయంతి ఉత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎన్ రంగనాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి, నంద్యాల. 100 ఏళ్ల ముగింపు సభను ఈ నెల 18వ తేదీ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో భారీ ఎత్తున లక్షలాది మందితో బహిరంగ సభను నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే నంద్యాల జిల్లా వ్యాప్తంగా నిన్న వ్యాపిలీలో మొదలైనటువంటి జీపు జాత ఈరోజు మన సిరివెల్ల మండల కేంద్రానికి రావడం జరిగింది. ఈ జీపు జాతలో పాల్గొన్నటువంటి సిపిఐ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎన్ రంగనాయుడు గారు, అదేవిధంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఎస్ బాబా ఫక్రుద్దీన్ గారు, అదేవిధంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ కె రాధాకృష్ణ గారు, జి నాగరాముడు గారు, బేతంచెర్ల మండల కార్యదర్శి, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు భార్గవ్ గారు, రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుబ్బారెడ్డి, సోమన్న గారికి, అదేవిధంగా సిపిఐ జాతీయ విద్యార్థి సమాఖ్య మాజీ అధ్యక్షులు కామ్రేడ్ మురళీధర్ గారు, అదేవిధంగా AIF నాయకులు, సిరివెల్ల మండలం ఇసుకపల్ల గ్రామ శాఖ కార్యదర్శి కామ్రేడ్ మధు గారు, అదేవిధంగా పామిలేటి రైతు సంఘం నాయకులు పెద్దిరెడ్డి మౌలాలి గారికి, అదేవిధంగా ముఖ్యంగా ప్రజానాట్య మండలి కళాకారులు వాసు గారికి, నారాజు గారికి, సిరివెల్ల గ్రామ ప్రజలకు ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీన ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తూ, 100 సంవత్సరాల ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నో పోరాటాలతో, ఎన్నో విజయాలతో ప్రజల మన్నలను పొందుతూ ప్రజల మధ్యనే ప్రజా సంక్షేమం కోసం ప్రజా ఉద్యమాలు చేస్తూ పోరాటం చేసుకున్నటువంటి పార్టీ. అదే విధంగా ఇప్పుడున్న పరిస్థితులలో
బీజేపీ చేస్తున్నటువంటి మతోన్మాద రాజకీయాన్ని తిప్పికొడుతూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే కమ్యూనిస్టులు ఖచ్చితంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండేలా ప్రజలు ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ సభను ఉద్దేశించి సిపిఐ నంద్యాల జిల్లా జాయింట్ సెక్రటరీ కమ్యూనిస్ట్ బాబా బకరుద్దీన్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. 59 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలు వేస్తే ఇద్దరు కూడా మోకరిని చెప్తా ఉన్నారు. నేను ఇక ముస్లిం సోదరులకి అనేక మందికి నేను చెలవిస్తా ఉన్నా. ఈ రోజు లౌకిక పార్టీలుగా చెప్పుకున్నటువంటి తెలుగుదేశం గాని, జగన్మోహన్ రెడ్డి గాని, లేదా ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకొని ప్రశ్నించేవానని కాలు కట్టుకునే పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నాం. ప్రశ్నించే దమ్మున్న పార్టీ ఏ రాజన్న పార్టీ తప్ప వేరే పార్టీ లేదని తెలియజేస్తా ఉన్నాం. మేమొక్కరమే మాట్లాడగలం. ఈ రోజు నువ్వు భయపడి నీ కాళ్ళకు మడుగులెత్తి నరేంద్ర మోడీకి పోకరిల్లి పాదాభిషేకం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు మహాత్మా గాంధీ ఈ దేశానికి 200 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన చరిత్ర మహాత్మా గాంధీకి ఉంది. కమ్యూనిస్టులకి 100 సంవత్సరాల కమ్యూనిస్టులకు ఉంది. ఇదే బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, లేదా బజరంగ్ దళ్ వాళ్ళు కూడా ఈ రోజు 100 సంవత్సరాల నుంచి చెప్పుకుంటా ఉన్నారు సిగ్గు లేకుండా. మహాత్మా గాంధీని చంపింది ఎవరు? నాథురాం గాడ్సే కదా. నాథురాం గాడ్సే మీద ఈ రోజు మళ్ళీ ఆయన పేరు మీద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ తీసుకొని వస్తా ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే నరేంద్ర మోడీకి చోకా లేదు. ఆడ పక్కన నితీష్ కుమార్ ఉంటే ఎట్లా వస్తాయి? పోయినసారి జగన్ వస్తే 121 సీట్లు ఆయనకి జగన్కి నరేంద్ర మోడీతో ఉంటే, ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు ఉంటే 151 సీట్లు, పవన్ కళ్యాణ్కి 22 పోటీ చేస్తే 22 సీట్లు. ఎన్నికల వ్యవస్థలో ఏమి జరుగుతా ఉంది? అందుకోసమే ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అన్ని వామపక్ష పార్టీలను కలుపుకొని రేపు దేశంలో బీజేపీని ఎదుర్కొనే దమ్మున్న వాళ్ళు ఎర్ర జెండా వాళ్ళు తప్ప వేరే వాళ్ళు కాదనేది సంకేతాన్ని పోవాలా. ఈ దేశంలో స్వతంత్రం కోసం పోరాటం చేసింది ముస్లింలు కదా, ఈ దేశంలో పోరాటం చేసింది క్రైస్తవులు కదా. భారతదేశంలో అన్ని రకాల విభిన్న జాతులున్నటువంటి భారతదేశంలో, విభిన్న రకాలైనటువంటి జాతులున్నటువంటి ఈ భారతదేశంలో మతోన్మానాన్ని ప్రేరేపించి భారతదేశంలో నరేంద్ర మోడీ కొనసాగిస్తున్నటువంటి నరభేదానికి వ్యతిరేకంగా ఈ యొక్క పోరాటం కొనసాగుతూ ఉంది. ఇది ఈ రాయలసీమ ప్రాంతం, దీనిపైన ఒక పాట. తాళాలు తాళాలు మోగంగా జగతి మాడంగా, తాళాలు మోగంగా సుంకులమ్మ బోర మెత్తంగా మా తమ్మ పండుగ చేయంగా, సుంకులమ్మ బోర మెత్తంగా మా తమ్మ పండుగ చేయంగా, ఊగాది తిరునాల సాగంగా ఆడపట్టులిల్లు తిరుగంగా, ఊగాది తిరునాల బ్రహ్మయ్య బోరను మనముల దిక్కను, బ్రహ్మయ్య బోరను పిలములు తానాలు గుండెలు గట్టలు, పిలములు తానాలు శ్రమను ఈ సీమ తగువను జగడరా, రాయలేని సీమరా, రాయలేని సీమరా, తిరుగుడి రాయల సీమన్నడా.